హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్. అయితే మనం ఆర్ఆర్బి ఎన్టీపీసీకి సంబంధించింది అన్ని షిఫ్ట్లో వచ్చిన ఓకేనా ఆల్ షిఫ్ట్లో వచ్చిన మన క్వశ్చన్స్ అనేది మనం డిస్కస్ చేయడం అనేది జరుగుతుంది ఫ్రెండ్స్. అయితే మనం ఆల్రెడీ 4 పార్ట్ కింద మనం కోడింగ్, డికోడింగ్ అండ్ అనాలజీ అండ్ మ్యాథమెటికల్ అప్లికేషన్స్ అండ్ సిరీస్ ఈ 4 టాపిక్స్ నుంచి మనం డిస్కస్ చేయడం అనేది జరిగింది. దాదాపుగా ఈ 4 టాపిక్స్ నుంచి ఈచ్ షిఫ్ట్లో 10 నుంచి 15 క్వశ్చన్లు రావడం అనేది జరిగింది ఫ్రెండ్స్. ఈరోజు మనం నంబర్ సిరీస్ ఈ 4 పార్ట్స్ కూడా మీరు చూడకుంటే కింద లింక్ ఇస్తాను ఫ్రెండ్ డిస్క్రిప్షన్లో, అక్కడ వెళ్ళి మీరు ఈ 4 పార్ట్ చూడండి ఫస్ట్. తర్వాత వెళ్ళి చూసుకుంటే ఫ్రెండ్స్ ఇప్పుడు మన చెప్తున్న క్లాసెస్ యొక్క పీడిఎఫ్ అనేది మనం టెలిగ్రామ్లో పొందుపరచడం అనేది జరుగుతుంది. కాబట్టి మీరు అక్కడికి వెళ్ళి మీరు ఈ పీడిఎఫ్ని డౌన్లోడ్ చేసుకోండి. టెలిగ్రామ్ యొక్క లింక్ కూడా మనం డిస్క్రిప్షన్లో ఇస్తాను ఫ్రెండ్స్. ఓకే, ఈరోజు మనం క్వశ్చన్ చూసుకుంటే ఈరోజు మనం నంబర్ సిరీస్ ఫ్రెండ్స్. ఓకేనా, ఫస్ట్ నంబర్ సిరీస్ మనకు రావాలంటే నిన్న కూడా నేను క్లాస్లో చెప్పడం అనేది జరిగింది. నంబర్ సిరీస్ రావాలంటే ఫస్ట్ మనకు మెయిన్ థింగ్ ఫ్రెండ్స్. ఓకేనా, బోర్డ్ మాస్ రూల్ అనేది తెలియాలి. బోర్డ్ మాస్ అంటున్నా. అండ్ నంబర్ సీక్వెన్స్ ఏ విధంగా పోతుంది అంటే మనకు డిఫరెన్స్ అనేది తెలియాలి. ఫస్ట్ డిఫరెన్స్ తీయాలి. తర్వాతకి వెళ్ళి ఒక సిరీస్ స్పీడ్గా పెరుగుతూ పోతుంది అనుకోండి. స్పీడ్గా అంటే అక్కడ మల్టిప్లికేషన్ అనేది ఖచ్చితంగా ఉంటుంది, మల్టిప్లికేషన్. అదేవిధంగా ఒక సిరీస్ అనేది పెరుగుతుంది తగ్గుతుందంటే అక్కడ ఈ రూల్ అయినా ఫాలో కావచ్చు. ఓకేనా, ఇలాంటి రూల్ అయినా ఫాలో కావచ్చు. లేకుంటే అక్కడ తగ్గుతుందంటే అక్కడ డివిజిబుల్ రూల్ అనేది ఫాలో కావచ్చు. ఈ 4 అనేది మెయిన్ అన్నమాట ఫ్రెండ్స్. ఓకేనా, స్పీడ్గా పెరుగుతూ పోతే అక్కడ మల్టిప్లికేషన్ అనేది ఉంటుంది. అండ్ రావాలంటే స్క్వేర్స్ అండ్ క్యూబ్స్ మీకు రావాలి ఈజీగా. స్క్వేర్స్ అండ్ క్యూబ్స్. అదేవిధంగా నెక్స్ట్ చూసుకుంటే మనం స్క్వేర్స్, క్యూబ్స్ అండ్ స్పీడ్గా పెరుగుతూ పోతుంది. తర్వాతకి వెళ్ళి అడిషన్. ఓకేనా, స్పీడ్గా అడిషన్స్ అండ్ సబ్స్ట్రాక్షన్ అనేది రావాలి ఫ్రెండ్స్. ఈ 6 మీరు గుర్తించుకుంటున్నారు అనుకోండి, నంబర్ సిరీస్ అనేది ఈజీగా అవుతుంది ఫ్రెండ్స్. నంబర్ సిరీస్ అనేది రీజనింగ్లో కూడా ఉంటుంది, అదేవిధంగా అర్థమెటిక్లో కూడా ఉంటుంది. ఓకేనా, కాబట్టి ఇక్కడ చూడండి. ఫస్ట్ క్వశ్చన్ చూసుకుంటే ఫ్రెండ్స్ చూడండి, వాట్ షుడ్ కమ్ ఇన్ ప్లేస్ ఆఫ్ ది క్వశ్చన్ మార్క్ ఇన్ ద గివెన్ సిరీస్. ఓకేనా, ఇన్ ద గివెన్ సిరీస్ అని చెప్పండి. ఇప్పుడు ఈ క్వశ్చన్ అనేది తెలుగు మీడియంలో కూడా అంతే ఉంటుంది, ఇంగ్లీష్ మీడియంలో కూడా అంతే ఉంటుంది ఫ్రెండ్స్. అయితే ఈ సిరీస్ని చూడండి. ఫస్ట్ మీరు 4 ఉంది, ఇక్కడ 4 నుంచి 8కి వెళ్ళింది, 8 నుంచి 15కి వెళ్ళింది. అంటే స్లోగా అనేది సిరీస్ అనేది పెరుగుతుంది. అయితే ఇక్కడ స్లోగా పెరిగినప్పుడు సిరీస్ని మనం ఖచ్చితంగా డిఫరెన్స్ తీసుకోవడానికి మీరు ప్రయత్నించండి. ఇక్కడ 8 - 4 ఎంత 4, 15 - 8 ఎంత 7. అదేవిధంగా 27 - 15 ఎంత 12. 27 - 46 అంటే 46 - 27 ఎంత అంటే ఇవన్నీ కూడా ఇక్కడ ప్లేస్లో పోతుంది అన్నమాట. 4 + 4 8, 8 + 7 15, 15 + 12 27. ఓకేనా, 20 ఇక్కడ పోవాలంటే 27 + 46 ఎంత వస్తుంది, 19 + 27 ఇస్ 46 అంతే కదా. 20 + 30, 30 + 39 + 7 46. అయితే ఇక్కడ ఏమొస్తుంది ఫ్రెండ్స్, ఇప్పుడు ఇక్కడ చూడండి మీరు. ఇప్పుడు చూడండి 4, 7, 12, 19. ఇది ఏ విధంగా కూడా మనకు ఒక దాన్ని మనం అంటే ఒక సిరీస్ని ఫాలో కావట్లేదు. అయితే ఇంకా డబుల్ డిఫరెన్స్ చూడండి. ఇక్కడ 3 వస్తుంది, ఇక్కడ 5, ఇక్కడ 5 కదా 3, 5, ఇక్కడ 7. ఇక్కడ ఏమొస్తుంది ఇప్పుడు 9, 11 అనేది ఒకటి మనకు క్వశ్చన్ మార్క్ అన్నమాట. చూడండి 3, 5, 7 ఇవన్నీ కూడా మనకు యాడ్ డిజిట్స్. ఓకేనా, యాడ్ డిజిట్ అయినప్పుడు ఇక్కడ 9 అనేది వస్తుంది. 9 అంటే ఎంత వస్తుంది, ఇక్కడ 9 అంటే 28 + 16 ఎంత వస్తుంది, 28 + 16 చూడండి ఫ్రెండ్స్ 40, 60 కదా 60 + 8. ఓకేనా, 46 + 28 ఎంత 40 + 20 60, 68, 74, 74 ఇస్ ద రైట్ ఆన్సర్. ఇక్కడ ఏమొస్తుందంటే మనకు 74 అనేది రావడం జరుగుతుంది. ఈ 74 వస్తే ఇక్కడ మనకు 9 వస్తుంది. అంటే ఇప్పుడు ఇక్కడ వస్తుంది 11 + ఇక్కడ 28 అంటే 39, 39 + 74 వస్తుందా 100, 100 + 9 109, 109 + 4 చూడండి 74 + 39 అంతే కదా 3, 10 + 1 113. ఈ విధంగా మీరు చేయండి ఫ్రెండ్స్. ఓకేనా, మన సిరీస్ని బట్టి అంటే మనకు ఏదో ఒక ప్యాటర్న్ అనేది మనకు రాలేదనుకోండి,
ప్యాటర్న్ అనేది రాలేదనుకోండి, అక్కడ డబుల్ డిఫరెన్స్ అనేది తీసుకుంటాం. మరి డబుల్ డిఫరెన్స్ ఓకేనా, డబుల్ డిఫరెన్స్ అనేది తీయడం చాలా బెస్ట్ అనమాట. 3, 5, 7, 9, 11 ఈ విధంగా చేయాలి ఫ్రెండ్స్. నెక్స్ట్ క్వశ్చన్ చూసుకుంటే మనం చూడండి, వాట్ షుడ్ అంటే ఈ క్వశ్చన్ అనేది సేమ్ ఉంటుంది ఫ్రెండ్స్ ఓకేనా, ఇక్కడ ఏం అవసరం లేదు, ఎంత చెప్పాల్సినా కూడా ఇదేం లేదు. తెలుగులో కూడా ఇంత సేమే కదా, సిరీస్ వచ్చినప్పుడు సిరీస్ చేయాల్సి వస్తుంది. ఇక్కడ చూడండి 517 పోయింది, ఇక్కడ 494, 461, 365 అండ్ 302. అంటే సిరీస్ అనేది చిన్నగా తగ్గుకుంటూ పోతుంది. అంటే ఇక్కడ కూడా మనకు అంటే రీజనింగ్ పర్పస్గా ఇలాంటివి వస్తాయి ఫ్రెండ్స్. అంటే మ్యాథమెటికల్ మనం అర్థమెటిక్లో నెంబర్ సిరీస్ చూసుకుంటే అక్కడ అన్నీ ఉంటాయి, స్క్వేర్స్ ఉంటాయి, క్యూబ్స్ ఉంటాయి, అదేవిధంగా డివిజన్ రూల్స్ అప్పుడు అవుతుంది. ఎక్కువ మట్టుకి రీజనింగ్ మట్టుకి డిఫరెన్సెస్ వస్తాయి ఓకేనా. ఇవన్నీ కూడా క్వశ్చన్స్ హార్డ్ లెవెల్ నుంచి ఈజీ లెవెల్ వరకు ఉన్నాయి ఫ్రెండ్స్. ఇవి నేను చెప్పేది చూడండి. 517 ఉంది, 517 అంటే ఇక్కడ ఎంత వస్తుంది చూడండి. 494 అంటే 6 తీసుకుంటే 500 వస్తుంది. 6 + 17 అంటే 23 ఇక్కడ మైనస్ అనేది ఉంది. ఇక్కడ చూడండి 461 ఓకేనా, 461 అంటే వస్తుంది 9. 470 రావాలంటే 9 వస్తుంది. 470 అంటే 9 ప్లస్ ఇక్కడ 24, 9 + 24 ఎంత 33. ఏమైంది -33. చూడండి ఇక్కడ 23 వచ్చింది, ఇక్కడ 33 వచ్చింది. ఇక్కడేమో రావడానికి అవకాశం ఉంది. ఇక్కడ 23 అంటే 33 అంటే ఇక్కడ -43 వస్తుంది. ఇక్కడ -53, ఇక్కడ 63, -63 వచ్చిందా. -63, 365 - 63 అంటే 302. అయితే ఆన్సర్ చూడండి ఇక్కడ మీరు ఏమొస్తుంది 42. అంటే 461 - 43 చేస్తే ఏమొస్తుంది ఫ్రెండ్స్ చూడండి. అంటే 418 చూడండి అంతే కదా. 410 + 40 450, 450 + 8 458, 458 + 3 ఎంత 461 ఓకేనా వస్తుంది కదా 461 అంతే. ఓకే ఇది రైట్ ఆన్సర్. ఇట్లా కూడా చేసుకోండి ఫ్రెండ్స్ మీరు అంతా. 3 11 - 3 = 8. కానీ మనం ఎగ్జామ్లో స్పీడ్ అనేది ఉండాలి. స్పీడ్ ఉంటేనే అట్లీస్ట్ ఒక క్వశ్చన్ మీరు 50 సెకండ్లో చేయడానికి ప్రయత్నించండి ఫ్రెండ్స్. 50 సెకండ్లో ఓకేనా. చూడండి ఎంత వస్తుంది ఇప్పుడు 8 + 1 అంటే మైనస్ చేయాలి కదా మనం 4 ఈ విధంగా అన్నమాట. ఓకే నెక్స్ట్ క్వశ్చన్ చూసుకుంటే మనం చూడండి 536. ఈ సిరీస్ కూడా పెద్ద నుంచి స్మాల్గా పోతుంది. అంటే ఖచ్చితంగా మనం అంటే ఇలాంటి క్వశ్చన్స్ ఉంటాయి ఫ్రెండ్స్ ఓకేనా. ఇక్కడ చూడండి మీరు 436 అంటే ఎంత పోతుంది 413, 7 + 7 అంటే 20 ప్లస్ ఇక్కడ కూడా 23. ఇది సేమ్ ప్యాటర్న్ ఫాలో అవుతుంది. ఇక్కడ 33, ఇక్కడ 43. 480 - 43 అంటే ఎంత వస్తుంది 237. 237 ఈజ్ ద రైట్ ఆన్సర్. సేమ్ సిరీస్ ఫ్రెండ్ ఓకేనా. లాస్ట్ మనం క్వశ్చన్ చూసినాం కదా, దాన్ని బేస్ చేసుకుని ఈ సిరీస్ కూడా ఇవ్వడం జరిగింది మీకు. నెక్స్ట్ క్వశ్చన్ చూసుకుంటే చూడండి ఇక్కడ ఈ సిరీస్ చూడండి 4, 7, 13, 24, 43. అంటే చూడండి ఇక్కడ మొత్తం కూడా మనం డిఫరెన్స్ చేయాలి. అన్ని సిరీస్లో కూడా మనం డిఫరెన్స్ చేయాలన్నమాట. 4 తర్వాత వెళ్ళి 6 తర్వాత ఎంత పోయింది ఇక్కడ 11 తర్వాత వెళ్ళి 18. ఓకే ఇప్పుడు ఇక్కడ ఎంత వస్తుందో తెలియదు. అంటే 4 అంటే ఇక్కడ 2 ఇక్కడ సారీ ఫ్రెండ్స్ తప్పిపోయింది కదా, మనకు తెలిసిపోతుంది మనం తప్పు చేస్తున్నామని. చూడండి 4 + 3 + 6 ఇక్కడ ఎంత వస్తుంది +11 అంతే కదా +11 ఇక్కడ +18 చూసుకుంటే మనం ఇక్కడ 3 ఇక్కడ 5 ఇక్కడ 7 ఇక్కడ 9. అది ఇంతకుముందు చెప్పిన సిరీస్ కూడా ఫాలో అయింది. అంటే రిపిటేషన్ క్వశ్చన్స్ కూడా చాలా వచ్చినాయి ఫ్రెండ్స్. అంటే అలాంటి ఇప్పుడు 23, 33, 43 ఉంది కదా, దానిపైన చాలా క్వశ్చన్స్ వచ్చినాయి అదే సిరీస్ పైన. చూడండి ఇక్కడ ఎంత వస్తుంది 27 ప్లస్ కదా, ఎంత కూడా ప్లస్. 18 + 9 అంటే 27. 27 + 42 ఎంత 69. 69 ఈజ్ ద రైట్ ఆన్సర్. ఇప్పుడు మళ్ళీ ఇక్కడ వస్తుంది 9 అంటే ఇక్కడ 11 వస్తుంది. 11 అంటే ఎంత 11 + 27 అంటే ఇక్కడ 38. 69 + 38 ఎంత వస్తుంది 7. 4107. 107 ఈజ్ ద రైట్ ఆన్సర్. ఇలా చేయండి ఫ్రెండ్స్ మీరు. నెక్స్ట్ క్వశ్చన్ చూసుకుంటే ఫ్రెండ్స్ మనం 4, 7 ఓకే ఇది రిపీట్ అయింది అనుకుంటా. ఓకే ఈ క్వశ్చన్ చూడండి 401, 400, 397, 392, 385. ఈ సిరీస్ కూడా మనకు సిరీస్ స్లోగా అనేది డిక్రీజ్ అవ్వడం అనేది జరుగుతుంది ఫ్రెండ్స్. ఓకే 401 అంటే ఇక్కడ 1
ఇక్కడ 3, ఇక్కడ 5, ఇక్కడ ఎంత వస్తుంది 7. ఇక్కడ చూడండి 1 3 5 7. ఇప్పుడు ఇక్కడ ఎంత వస్తుంది 9. ఓకేనా, ఇవన్నీ కూడా బేసిక్ నెంబర్స్ అన్నమాట, ఆడ్ నెంబర్స్. బేసిక్ సంఖ్యలు అంటారు కదా, 1 3 5 7 9. అంటే ఇక్కడ మైనస్ తీస్తే ఎంత వస్తుంది 385 మైనస్ 9 అంటే 376. ఓకే, 376 ఇస్ ద రైట్ ఆన్సర్. ఇలానే వచ్చినాయి ఫ్రెండ్స్, అన్ని క్వశ్చన్లు కూడా ఇలానే రావడం అనేది జరిగింది. ఓకేనా, ఈ నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. 13 8 24 19 57 52. చూడండి ఎట్ ఏ టైమ్గా ఇక్కడ 3 నుంచి ఇలా పోయింది ఫ్రెండ్స్. చూడండి. ఓకేనా, చూడండి ఇక్కడ 11 పోయింది కదా. ఇది చూడండి సిరీస్ అనేది చూడండి, పెరిగింది తగ్గింది పెరిగింది తగ్గింది పెరిగింది తగ్గింది. మనం చూసుకుంటే ఇప్పుడు నెక్స్ట్ చూడండి మీరు 319 ఎంత పోయింది ఇక్కడ 11. తర్వాతకి వెళ్ళి ఇక్కడ ఎంత పోయింది 19 + 53 అంటే ఇక్కడ దాదాపుగా మనకు 33 పోయింది. 33 ఇక్కడ రావస్తుంది. ఇక్కడ ఇది ఇప్పుడు ఈ ప్యాటర్న్ అనేది ఇక్కడ ఫాలో అవుతుంది. అంటే ఒకటి తగ్గుతుంది ఒకటి పెరుగుతుంది, అంటే ఈ ప్యాటర్న్ని మీరు చూసుకోండి. ఇక్కడ చూడండి 11, తర్వాతకి వెళ్ళి 24 అంటే 57 ఎంత పోయింది ఇది 33. ఇక్కడ నుంచి ఇది ఎంత పోయింది 99. ఓకేనా, అయితే చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ 11 33 99 అంటే ఇక్కడ కూడా మనకు 99 రావాలి. అంటే ఇది ఏ విధంగా ప్యాటర్న్ ఫాలో అవుతుందంటే ఇక్కడ × 3, ఇక్కడ × 3. ఓకేనా, 33 × 3 అంటే 99. ఇక్కడ ఉన్న వాల్యూ కూడా ఇక్కడ మనకు 99తోనే రావాలా. ఓకేనా, అంటే చూడండి 99 + 52 99 + 52 ఎంత వస్తుంది 99 + 52 151. 151 ఇస్ ద రైట్ ఆన్సర్. ఈ విధంగా అనేది మీరు చేయాలి ఫ్రెండ్స్. అంటే ఒక వచ్చింది ఇక్కడ తగ్గింది మళ్ళీ పెరిగింది తగ్గింది పెరిగింది తగ్గింది అంటే ఇట్లా ఈ సిరీస్ అనేది ఫాలో అవుతుంది. లేకుంటే మనకు ఇక్కడ చూడండి మీరు × 3 అని చేయొచ్చు మనం. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్గా నెక్స్ట్ వచ్చే క్వశ్చన్ అంటే చూడండి ఇక్కడ 8 × 3 24. కానీ మనం ఇక్కడ వచ్చేసరికి కొద్దిగా పడుతుంది. అదే 8 × 3 24, 19 × 3 57, 52 × 56 అంటే ఇక్కడ వచ్చింది మనకు తెలియదు కదా. 3 టైమ్స్ అన్నీ పోతున్నాయి కానీ ఇక్కడ వచ్చేది మనకు తెలియదు. ఇది ఇక్కడ తెలిసిందనుకో అప్పుడు తెలిసిపోతుండే, కానీ తెలియదు. కాబట్టి ఈ ప్యాటర్న్ అనేది మీరు గుర్తుంచుకోండి. ఓకేనా, ఒక సిరీస్ అనేది పెరుగుతుంది తరుగుతుందంటే అప్పుడు ఖచ్చితంగా ఇలాంటి ప్యాటర్న్స్ లేకుంటే డివైజిబుల్ రూల్ అనేది ఫాలో అవుతుంది. ఈ క్వశ్చన్ చూడండి ఫ్రెండ్స్ 4 10 19 34 58 అంటే ఈ సిరీస్ కూడా చిన్నగా పెరుగుతుంది. 4 అంటే ఎంత 6, తర్వాతకి వెళ్ళి 9, తర్వాతకి వెళ్ళి ఎంత 15, తర్వాత 34 అంటే 24. ఇక్కడ ఎంత పెరుగుతుంది 3 6 9, ఇక్కడ 12 అంటే ప్లస్ అన్నమాట అన్నీ. ఇక్కడ ఎంత వస్తుంది 24 + 12 అంటే 36, 36 + 58 80, 80 + 88 + 6 94. 94 ఇస్ ద రైట్ ఆన్సర్. 94 ఇస్ ద రైట్ ఆన్సర్. అంతే కదా ఫ్రెండ్స్. చూడండి 3 6 9 12. ఓకే, 6 9 15 24, అదేవిధంగా ఇక్కడ 36. ఓకేనా, ఇక్కడ చూడండి ఇక్కడ 3 పోతుంది, డబుల్ డిఫరెన్స్. ఒక ప్యాటర్న్ అనేది మనకు రాలేదనుకోండి అప్పుడు మీరు కన్ఫామ్గా చేయాల్సిందే. ఓకేనా, డబుల్ డిఫరెన్స్ ఖచ్చితంగా తీసుకోండి. 6 9 12 ఈజీగా 3 టేబుల్స్ అనేది ఫాలో అవుతుంది. ఇక్కడ 24 అంటే 12 అంటే 36, 36 + 58 అంటే 94. ఈ విధంగా చేయండి ఫ్రెండ్స్. నెక్స్ట్ క్వశ్చన్ చూసుకుంటే ఫ్రెండ్స్ మనం 15 14 17 1508 చూడండి. ఈ సిరీస్ అనేది పెరిగింది. ఇక్కడ 14 ఉంది. ఓకే, ఇక్కడ 14 ఉంది, ఇక్కడ 13, ఇక్కడ 17, ఇక్కడ 8 24. చూడండి సిరీస్ని ఈ విధంగా పెంచండి. 4 17 24 అంటే దాదాపు ఇక్కడ ఎంత పెరిగింది ఇప్పుడు 3 పెరిగింది. 3తో డైరెక్ట్ ఎంత పోయింది ఇక్కడ 7 కదా, 7 అనేది పెరిగింది. ఇప్పుడు నెక్స్ట్ వాల్యూ ఏమొస్తుందో తెలియదు మనకు. ఈ విధంగా అనేది ఫాలో కాదు ఫ్రెండ్స్. ఇది చూడండి ఇక్కడ మీరు ఇట్లా పోయినా కానీ 13 + -5 వస్తుంది. అంటే సిరీస్ అనేది ఫాలో కాదు. ఓకే, ఇంకొకటి చూద్దాం. అంటే ఇట్లా మనం ఇప్పుడు ఎంత ప్రాక్టీస్ చేసినా కానీ ఫాలో కావాలి కదా. ఫాలో అయితేనే మనకు సరిపోతుంది. ఇప్పుడు చూడండి ఇక్కడ 14 నుంచి 13కి పోయింది. అంటే ఇక్కడ ఎంత పోతుంది -1. ఓకేనా, ఇక్కడ -1, ఇక్కడ -1. తర్వాత ఇక్కడ చూసుకుంటే ఎంత వస్తుంది 4 + 4, ఇక్కడ -9,
అంతే కదా, -9. ఇక్కడ చూడండి 24 అంటే ఇక్కడ +16. చూడండి -1 + 4 -9 + 16 అంటే 1. ఇక్కడ 2 స్క్వేర్, ఇక్కడ 3 స్క్వేర్, ఇక్కడ 4 స్క్వేర్ అండ్ ఇక్కడ 5 స్క్వేర్ అంటే ఇక్కడ ఏమొస్తుంది -25. ఓకేనా, -25 అనేది వస్తుంది. ఇక్కడ 1 స్క్వేర్ అన్నమాట. ఇక్కడ 1 స్క్వేర్, 1 స్క్వేర్ ఈజ్ 1 అంటే ఇక్కడ మైనస్ ఒకసారి తీసుకున్నాడు, ఇక్కడ ఒకసారి ప్లస్ ఒకసారి తీసుకున్నాడు, ఇక్కడ మైనస్ తీసుకున్నాడు. ఇది ఫ్రెండ్స్. ఓకేనా, మీరు చెప్పచ్చు -3 స్క్వేర్ అంటే +9 వస్తుంది. ఇక్కడ ఈ విధంగా ఇది తీసుకుంటే ఇక్కడ 16 అవుతుంది కాబట్టి ఇక్కడ +16 ఈ విధంగా. ఇక్కడ మైనస్ ఇది మొత్తానికి స్క్వేర్ ఉంటే అప్పుడు ప్లస్ అనేది అవుతుంది, సపరేట్గా ఉంటే కాదన్నమాట. ఓకే, ఇక్కడ -25 తీసుకుంటే ఎంత వస్తుంది? ఇక్కడ -25, 15/24 అంటే 1499 వస్తుంది. 1499 వస్తుంది. అంటే ఒక్కొక్కసారి మనం సిరీస్లో కూడా మనం కొద్దిగా టైం పడుతుంది ఫ్రెండ్స్. అది క్రాక్ కావాలంటే కొద్దిగా మనం చాలా ప్రాక్టీస్ చేయాల్సిన అవసరం అనేది ఉంది. కాబట్టి మీరు ఎంత ప్రాక్టీస్ చేస్తే అంత మీకు బెనిఫిట్ అనేది ఉండడం అనేది జరుగుతుంది ఫ్రెండ్స్. ఓకే, ఈ క్వశ్చన్ చూడండి. 5, 8, 17, 44, 125 ఇది కూడా ఒక మాదిరిగా పెరగడం అనేది జరిగింది. ఇక్కడ చూడండి ఎంత వస్తుంది? ఇక్కడ 3 కదా, 5 ప్లస్ ఇక్కడ 3 ఎంత 9, ఇక్కడ 27, ఇక్కడ 81 చూసిరా ఎట్లా పెడుతుందో ఇంటూ 3 అంటే మనం ఒకసారి ఒక అన్ని నంబర్స్ పైన అవగాహన ఉంటే ఈజీగా అనేది మనం చేసుకోవచ్చు. 3 × 3 ఇక్కడ నెక్స్ట్ 9 వచ్చింది. 9 × 3 ఎంత వస్తుంది? 27 వచ్చింది. 27 × 3 81. 81 × 3 అంటే 243. 243 + 125 వస్తుంది. ఎంత వస్తుంది చూడండి? 68. 68 + 300, 368. 368 ఈజ్ ద రైట్ ఆన్సర్. ఈ విధంగానే చేయాలి ఫ్రెండ్స్. ఏదైనా సరే మనం సిరీస్ని ఎంత చేస్తే అంత మనకు వస్తుంది. ఓకేనా, చాలా ప్రాక్టీస్ అనేది చేయాలి. ఈ PDF అని కూడా మీకు అక్కడ మన టెలిగ్రామ్లో నేను ఇస్తాను ఫ్రెండ్స్. ఓకే, ఎవరైనా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. అదేవిధంగా లైక్ అండ్ షేర్ అని చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. ఒక మోటివేషన్ అనేది దొరుకుతుంది ఫ్రెండ్స్. మీరు లైక్ అండ్ షేర్ ప్రతి ఒక్కరు కూడా సబ్స్క్రైబ్ అనేది చేసుకోండి ఫ్రెండ్స్. ఒక మోటివేషన్ దొరుకుతుంది, ఎక్కువ కంటెంట్ ఇవ్వడానికి కూడా ప్రయత్నిస్తాను ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ ఎవ్రీవన్. హ్యావ్ ఎ నైస్ డే ఫ్రెండ్స్.